ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్. ఈనాటి సెషన్లో మనము సీటెట్ 2021కు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని, పరీక్ష యొక్క తీరుతెన్నుల గురించి, పరీక్షలో ఎటువంటి సిలబస్ని అడుగుతున్నాడు, అప్లికేషన్ విధానం ఏ విధంగా ఉంది, సీటెట్కి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే స్టేట్ టెట్స్కి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎటువంటివి, సో దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా తెలుగు మీడియం నేపథ్యం ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీటెట్కి ఏ విధంగా చదవాలి, సీటెట్కి ప్రిపేర్ కావడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు ఎటువంటి అవకాశాలు భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది, సీటెట్ని కేవలం ఒక అర్హత పరీక్షగా కాకుండా ఉపాధ్యాయ నియామక పరీక్షగా మనం ఎందుకు పరిగణించాల్సి ఉంటుంది అన్న విషయాన్ని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని, ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే ప్రతి అభ్యర్థికి ఈ వీడియో అనేది ఒక అత్యంత ముఖ్యమైన వీడియోగా నేను భావిస్తున్నాను. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని 2 భాగాలుగా విభజిస్తాను. మొదటి భాగంలో జనరల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడతాను. అంటే సీటెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సీటెట్ యొక్క ఎటువంటి మార్పులు, స్వల్పమైన మార్పులు ఈ మధ్యలో వచ్చాయి, ఆ మార్పులు ఏంటివి, తర్వాత అప్లికేషన్ చేసేటప్పుడు ఒక అభ్యర్థి పరిగణలోకి ఉంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటివి, దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు ఏంటివి అనేటివి జనరల్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తాయి. తర్వాత అత్యంత ముఖ్యమైన అంశం సిలబస్ విశ్లేషణ. సిలబస్ విశ్లేషణ మనము 2వ భాగంలో మాట్లాడతాం. వీలైతే దీన్ని పార్ట్ 1, పార్ట్ 2గా చేద్దాం, లేకపోతే ఒకటే వీడియోలో కుదించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆశాంతం జాగ్రత్తగా ఓపిక్గా వినండి. అత్యంత ముఖ్యమైన వీడియోగా దీన్ని మీరు చూడాల్సి ఉంటుంది. ఓకే, సో సీటెట్ డిసెంబర్ 2021కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ కూడా ఓపెన్ అయిపోయింది, ఆన్లైన్ అప్లికేషన్ విండో కూడా ఓపెన్ అయిపోయింది. కాబట్టి మీరు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ను మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్లో లేదా జనవరిలో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో మనం ముఖ్యంగా సీటెట్ అనేది ఒక అర్హత పరీక్ష అండి. 2009 విద్యా హక్కు చట్టం 2009 ఏదైతే ఉందో, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము ఉపాధ్యాయుడిగా స్థిరపడాలనుకునే అభ్యర్థి ఎవరైతే ఉంటాడో అతడు ఒక అర్హత పరీక్షను క్లియర్ చేసి ఉండాలి, ఒక అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి అన్నటువంటి ఒక షరతును విద్యా హక్కు చట్టం 2009 విధించడం జరిగింది. దానికి అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE ఏదైతే ఉందో, NCTE కొన్ని ప్రమాణాలను రూపొందించింది, కొన్ని స్టాండర్డ్స్ రూపొందించింది. ఆ స్టాండర్డ్స్ ఆధారంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకున్నటువంటి అభ్యర్థి ఖచ్చితంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించాలి. ఇది కండిషన్ అండి. అది ప్రభుత్వ రంగ ఉపాధ్యాయుడు కావచ్చు, లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఉపాధ్యాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, అన్ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ కావచ్చు, ఎవరైనా సరే సీటెట్ను ఖచ్చితంగా క్లియర్ చేసి ఉండాలి అన్నది విద్యా హక్కు చట్టం 2009 పెట్టినటువంటి ఒక నిబంధన. దానికి అనుగుణంగా చూడండి, సీటెట్కి సంబంధించినటువంటి మనం నేపథ్యాన్ని మాట్లాడుకుందాం. సో ఇక్కడ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23 ఏదైతే ఉందో, సెక్షన్ 23లో ఉన్నటువంటి సబ్సెక్షన్ 1 ఏదైతే ఉందో అది ఈ టెట్ గురించి చెప్పడం జరిగింది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి చెప్పడం జరిగింది. సో ఈ టెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నిర్వహించబడతాయి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కూడా నిర్వహించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహించబడే టెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము, సెంట్రల్ టెట్ గురించి. ఈ సీటెట్ని CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక ఏజెన్సీ లేదా ఒక సంస్థ చేపడుతుందని నిర్వహిస్తుంది. దాని ఆధీనంలో NCTE ప్రమాణాలకు అనుగుణంగా ఈ సీటెట్ పరీక్ష దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. సంవత్సరానికి 2 సార్లు అండి, జనవరిలో మరియు నవంబర్, డిసెంబర్లలో నిర్వహిస్తారు. ఈ కోవిడ్ పాండమిక్ వల్ల కాస్త షెడ్యూల్ గందరగోళానికి గురైంది, అటు ఇటు కావచ్చు, కానీ కోవిడ్ కన్నా ముందు ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు ఈ పరీక్ష ఉండేదండి. ఓకే, సో యాక్చువల్గా ఈ CBSE కావచ్చు, లేదా NCTE కావచ్చు, లేదా ఇంకా మిగతా ఏ సంస్థలైనా సరే మనకు ఇంతకుముందు MHRD ఆధీనంలో పనిచేసేవండి.
మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దీన్ని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలుస్తాం, ఎంఓఈ అని పిలుస్తున్నాం. ఎన్ఈపి 2020 దీన్ని ఎంహెచ్ఆర్డి పేరును ఎంఓఈగా మార్చింది. సో ఇప్పుడు ఎంఓఈ ఆదేశాలకు అనుగుణంగా ఎన్సిటిఈ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని సీటెట్ పరీక్షను సిబిఎస్ఈ నిర్వహిస్తుందండి. ఓకే, సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. సో ఇక ముఖ్యమైన విషయం ఏంటి, డేట్స్. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి, మీరు మర్చిపోవద్దు. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ 20th నుంచి స్టార్ట్ అయ్యాయండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యొక్క విండో అనేది 19th వరకు ఎనేబుల్గా ఉంటుంది. ఎప్పుడు 19th అక్టోబర్ వరకు అండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 19th అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పూరించాల్సి ఉంటుంది. తర్వాత ఫీజు కోసం డేట్ 19th 10th 2021 వరకు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టారు. ఫీజు మాత్రం ఒక రోజు ఎక్కువ ఇచ్చారండి. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఒక రోజు ఆగి కూడా మీరు ఫీజు సబ్మిట్ చేయవచ్చు. ఎప్పుడైతే మీరు ఫీజు పే చేస్తారో అప్పుడే మీ అప్లికేషన్ అనేది పూర్తయినట్లు. ఓకేనా, మీ దరఖాస్తు అనేది స్వీకరించబడుతుంది, లేదా తిరస్కరిస్తారు. ఫీజు పే చేయకపోతే మీ దరఖాస్తు అనేది తిరస్కరించబడుతుంది. ఓకే, కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్కు చివరి డేట్ ఎప్పుడు 19th అక్టోబర్. ఫీజు ఎప్పటి వరకు 20th అక్టోబర్ వరకు పే చేయాల్సి ఉంటుంది మనకు. ఓకే, లాస్ట్ డేట్ 20 అని చెప్పొచ్చు మనం. ఇక ఎగ్జామినేషన్ డేట్ అనేది పర్టికులర్ ఇక్కడ చెప్పలేదు. 16 డిసెంబర్ నుంచి జనవరి 13, 2022 వరకు ఎప్పుడైనా కండక్ట్ చేయవచ్చు ఈ మధ్యలో. ఎందుకు ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు అంటే ఈ కరోనా వల్ల మన అంచనాలు తప్పు కావచ్చు. కాబట్టి భవిష్యత్తులో మనం నిర్వహించబోయే పరీక్ష కాలానికి, ఆ సమయానికి ఈ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి సో ఈ డేట్ పెట్టడం జరిగింది. దాంతోపాటుగా 2 పేపర్లు ఉంటాయి కాబట్టి 2 షిఫ్ట్లలో నిర్వహించబడే పరీక్ష. దాంతోపాటుగా ఇది CBT మోడ్ అని కొత్తగా పెట్టాడు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే ఇప్పుడు ఇంతవరకు పేపర్ పెన్సిల్ పరీక్ష ఏదైతే ఉందో ఆ పేపర్ పెన్సిల్ పరీక్ష స్థానంలో ఇప్పుడు టోటల్గా ఇది ఒక ఆన్లైన్ ఎగ్జామ్గా దీన్ని మార్చడం జరిగిందమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆన్లైన్ ఎగ్జామ్గా దీన్ని మార్చారు. సో మీరు ప్రాథమిక పరిజ్ఞానం, కంప్యూటర్కు సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానాన్ని మీరు పొంది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఏంటి అంటే కంప్యూటర్ పరిజ్ఞానం లేనటువంటి అభ్యర్థులకు ఇది కాస్త కఠినమైనది. అయినా నిరాశ చెందాల్సిన అవసరం ఏం లేదు. దానికోసము టెస్టింగ్ ప్రాక్టీస్ సెంటర్లను పెట్టడం జరిగిందండి. టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్ TPCSని పెట్టడం జరిగింది. మీరు పరీక్ష కన్నా ముందు ఒకసారి మీరు ఏం చేయొచ్చు అంటే పర్టికులర్ నిర్దేశిత ప్రాంతంలో ఉన్నటువంటి TPCSకు వెళ్ళేసి ఒకసారి మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ మీరు ఒక డెమో ఇచ్చుకోవచ్చు. అటువంటి అవకాశం కూడా NEP 2020 ఆదేశాలకు అనుగుణంగా CBSE ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే NEP 2020 డిజిటల్ లిటరసీ అనేటువంటి ఒక అంశాన్ని కావచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉపాధ్యాయ అభ్యర్థులకు తెలిసి ఉండాలన్నటువంటి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి అర్హత పరీక్షలు కావచ్చు, లేదా నియామక పరీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ మోడ్లో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ సీటెట్ ద్వారా మనకు ఆ సంకేతాలు అందుతున్నాయి. ఓకే, ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఉండేటటువంటి విధానం ఏంటి మీకు అందరికీ తెలుసు. కాకపోతే నేను చిన్నగా మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ కావాలి. ఓకే, లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ అప్లై ఆన్లైన్ అనేటువంటి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుతుంది మీకు. ఆ విండోని అప్లికేషన్ ఫామ్ అంటాము. ఆ అప్లికేషన్ ఫామ్లో జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటివి అడుగుతాడు. ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఐడెంటిఫికేషన్ నెంబర్, అది ఆధార్ నెంబర్ కావచ్చు, లేదా ఓటర్ ఐడి నెంబర్ కావచ్చు, లేదా ఏదో ఒక నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కావచ్చు, అది మీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది అక్కడ అడగడం జరుగుతుంది. ఆ నంబర్ ఇచ్చేసి మీరు సబ్మిట్ కొట్టగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుందండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ ను మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మీకు యూజర్ నేమ్ ఒకటి, తర్వాత పాస్వర్డ్ ఒకటి చూజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు బాగా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్గా మీరు ఎప్పుడైనా సరే ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని కావచ్చు, లేదా మీ మెమొరాండమ్ ఆఫ్ మార్క్స్ని కావచ్చు, లేదా మీ యొక్క రిజల్ట్ యొక్క స్టేటస్ని కావచ్చు తెలుసుకోవాలంటే ఆ పాస్వర్డ్, యూజర్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏదో ఒక చోట మీరు జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి, లేదా మీ ఫోన్ మెమరీలో సేవ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, తర్వాత స్కానర్డ్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ ఏదైతే ఉందో అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఫోటోను లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ని నిర్దేశిత డైమెన్షన్స్లో, నిర్దేశిత కొలతలలో కుదించేసి, నిర్దేశిత పరిమాణంలో కేబీలలో కుదించేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
స్కానర్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసేసి దాన్ని స్కాన్ చేసేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత మొత్తం ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఫీజ్ పే చేయడానికి రకరకాల మెథడ్స్ మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ చాలాన్ ద్వారా చేయొచ్చు, చాలాన్ కెనరా బ్యాంక్ పేరు మీద చాలాన్ చేయొచ్చు, లేదా డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. ఈ పేమెంట్ అనేది సక్సెస్ అయినాక మీకు ఒక కన్ఫర్మేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ కన్ఫర్మేషన్ పేజ్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు, లేదా మీ ఫోల్డర్లో జాగ్రత్తగా భద్రపెట్టుకోవచ్చు. ఇది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలండి. ఓకే, పాస్వర్డ్ యూజర్ నేమ్ కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఆ కన్ఫర్మేషన్ పేజ్ ఏదైతే ఉందో ఆ కన్ఫర్మేషన్ పేజ్ అనేది కూడా ఫ్యూచర్ రిఫరెన్సెస్ కోసము జాగ్రత్తగా మీరు సేవ్ చేసి భద్రపరచుకోవాలన్నమాట. ఓకే, సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటి, షెడ్యూల్ ఆల్రెడీ మీకు తెలుసు. 16 నుంచి 13 జనవరి 13 నుంచి డిసెంబర్ 16 నుంచి మొదలుపెట్టి జనవరి 13 వరకు డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ద ఎగ్జాక్ట్ డేట్ అండ్ షిఫ్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి మెన్షన్డ్ ఆన్ ది అడ్మిట్ కార్డ్ ఆఫ్ ది క్యాండిడేట్కి అలాట్ చేయబడే అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో, అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ టైప్ అనుకోండి, ఆ అడ్మిట్ కార్డులో ఎగ్జాక్ట్ డేట్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఏ షిఫ్ట్లో మీరు ఎక్కువ ఎగ్జామ్ రాయాలనేది కూడా క్లియర్ కట్గా అక్కడ పెట్టడం జరుగుతుంది. 2 షిఫ్ట్లో ఉంటుంది, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, 2 షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము మేము అని మనకు ఇక్కడ సీటెట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ 9:30 నుంచి 12 వరకు ఒకటి ఉంది సెషన్, తర్వాత 2:30 నుంచి 5 వరకు ఒక సెషన్ ఉందండి. టోటల్ డ్యూరేషన్ మనకు 2.5 hours ఉంటుంది. అంటే దట్ మీన్స్ 150 minutes అండి. ఓకే, 150 నిమిషాల టైం మనకు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం ఎగ్జామ్ యొక్క స్వరూప స్వభావాల గురించి మాట్లాడుకుంటే టోటల్గా MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టైప్లో ఉంటుంది. ఓకే, మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు మీకు అలాట్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, నో నెగిటివ్ మార్కింగ్. ఓకే, 2 పేపర్స్ ఉంటాయండి సీటెట్లో. ఏ విధంగానైతే మనకు స్టేట్ టెట్స్లో 2 పేపర్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అనేది ఏమో 1వ తరగతి నుంచి 5వ తరగతికి వరకు బోధించేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉద్దేశించింది. పేపర్ 2 అనేది ఏమో 6 నుంచి 8వ తరగతి వరకు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, బోధించేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ కోసం ఉద్దేశించిన వాటిది. కాబట్టి ఇక్కడ 1 నుంచి 8వ తరగతి వరకు మనకు ఆర్టీ చట్టం ఏం చెప్తుంది, ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ని ఏమని చెప్పింది, ఎలిమెంటరీ స్థాయి అని చెప్పింది కదా. అందుకే ఎలిమెంటరీ స్థాయిలో బోధించేటటువంటి ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి అన్నది ఆర్టీ 2009 విధించిన కండిషన్ అన్నమాట. ఓకే, క్లియర్. సో ఇది షెడ్యూల్ స్ట్రక్చర్ దాని గురించి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చేసరికి మీకు అందరికీ తెలుసు, 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలి అంటే మనం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇప్పుడు దీన్నే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటున్నాం. అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే రీసెంట్గా వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా 1 నుంచి 8వ తరగతి వరకు బోధించవచ్చండి వీళ్ళు. అంటే డిఎల్ ఈఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్ 1, పేపర్ 2 2 రాసుకోవడానికి అర్హులు. క్లియరా? తర్వాత బిఎడ్ చేసిన వీళ్ళు కూడా 2 రాసుకోవచ్చు, పేపర్ 1 రాసుకోవచ్చు, పేపర్ 2 కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో హెచ్జిటీలు ఎవరైతే ఉన్నారో, సెకండరీ గ్రేడ్ టీచర్ అంటున్నాం కదా, మన తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, హెచ్జిటి ఎస్ఏ అనేటువంటి ఒక సిస్టమ్ అందుబాటులో ఉంది. సెకండరీ గ్రేడ్ టీచర్ అని, స్కూల్ అసిస్టెంట్ అని. యాక్చువల్గా దేశవ్యాప్తంగా టీజీటీ, పీజీటీ అనేటువంటి కల్చర్ ఉందండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అని, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అని అందుబాటులో ఉంటుంది. సో మనం ఇక్కడ ప్రైమరీ టీచర్ ఎవరైతే ఉందో పిఆర్టీ అంటాం. ఇక్కడ ప్రైమరీ టీచర్ ఎవరైతే ఉన్నాడో హెచ్జిటి అంటాం మనము. స్కూల్ అసిస్టెంట్ అంటే ఉన్నత స్థాయిలో బోధించేటటువంటి ఉపాధ్యాయులు. సో బిఎడ్ ఏమో స్కూల్ అసిస్టెంట్ అర్హులు, బిఎడ్ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవడానికి అర్హులు. హెచ్జిటీస్ అంటే డిఎడ్ చేసిన వాళ్ళు హెచ్జిటీలు రాసుకోవాలన్నటువంటి నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు పాత నిబంధన అంటే 2008కి పూర్వం ఏ విధంగా అయితే విధానం ఉందో, అంటే బిఎడ్ చేసిన వాళ్ళు అటు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, ఇటు హెచ్జిటి కూడా రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు అనేటువంటి నిబంధనను మళ్ళీ తిరిగి ఎన్సిటి పునరుద్ధరించింది అనమాట. కాబట్టి ఇక్కడ బిఎడ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పేపర్ 1 రాసి సిద్ధంగా ఉండండి, పేపర్ 2 కూడా రాసుకొని సిద్ధంగా ఉండాలి. 2 పేపర్లు రాసుకోండి మీరు. ఓకే, అర్థమైంది అనుకోవడానికి క్లియర్ కదా. పేపర్ 1 ఇద్దరు డిఎల్ లీడర్స్ 2 పేపర్లు రాసుకోవచ్చు, బిఎడ్ చేసిన వాళ్ళు కూడా 2 పేపర్లు రాసుకోవచ్చు. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. ప్రైమరీ స్టేజ్ పేపర్ 1. పేపర్ 1లో మనకు 5 సెక్షన్స్ ఉన్నాయండి.
ఓకే, మీకు అందరికీ తెలుసు 5 సెక్షన్స్. ఇక్కడ 5 సెక్షన్లో మొదటి సెక్షన్ ఏదైతే ఉందో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, సిడిపి అంటాం దీన్ని మనము. దీంట్లో 30 మార్కులకు గాను 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటాయి. తర్వాత రెండవ సెక్షన్ లాంగ్వేజ్ 1 ఉంటుంది, మూడవ సెక్షన్ లాంగ్వేజ్ 2 ఉంటుంది, నాలుగవ సెక్షన్ మ్యాథమెటిక్స్ ఉంది, ఐదవ సెక్షన్ ఎన్వైర్మెంటల్ స్టడీస్ ఉందన్నమాట. ఓకే, క్లియరా? ఇక్కడ చూడండి 5 సెక్షన్లకు గాను ఒక్కొక్క సెక్షన్కి 30 మార్కులు. ఆ రకంగా టోటల్ 150 ప్రశ్నలు 150 మార్కులు. ఇక్కడ అభ్యర్థులు చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే లాంగ్వేజ్ 1 ఏం తీసుకోవాలి, లాంగ్వేజ్ 2ని ఏం తీసుకోవాలి అని సందిగ్ధం. ఇక్కడ చూడండి అమ్మా, లాంగ్వేజ్ 1 అంటే మీరు ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చిన్నప్పటి నుంచి చదివారు, మీరు డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఏమి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో పూర్తి చేశారు, దాంట్లోనే మీరు లాంగ్వేజ్ 1 తీసుకోండి. ఒకవేళ కనుక తెలుగు మీడియం నేపథ్యం ఉన్న అభ్యర్థులు లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకోండి, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ తీసుకోండి. లేదా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ని తీసుకోవాల్సి ఉంటుంది, లాంగ్వేజ్ 2గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి తెలుగు తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మాకు మరాఠీ వచ్చు, కన్నడ కూడా వచ్చు అంటే దాన్ని కూడా మీరు సెకండ్ లాంగ్వేజ్గా చూస్ చేసుకోవచ్చు. కండిషన్ ఏంటి అంటే లాంగ్వేజ్ 1గా లాంగ్వేజ్ 2గా సేమ్ ఒకటే లాంగ్వేజ్ తీసుకోకూడదు, వేరు వేరు లాంగ్వేజ్ తీసుకోవాలి అన్నది నిబంధన. ఓకేనా? మీకు గనక అర్హత ఉంటే మీరు కన్నడ కూడా తీసుకోవచ్చు, లాంగ్వేజ్ 2ని ఒరియా తీసుకోవచ్చు. అక్కడ ఇంతకుముందు మనం భారతదేశం రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. ఏ భాషలు ఉన్నాయో నేను చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2. అయితే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2కు డిఫరెన్స్ ఏంటి అంటే ప్రశ్నల సరళిలో తేడా ఉంటుందండి. లాంగ్వేజ్ 1గా మీరు ఏ భాష అయితే తీసుకుంటారో ఆ లాంగ్వేజ్ 1లో ప్రశ్నలు అనేవి లోతుగా అడుగుతాడు, ప్రొఫిషియన్సీ ఇన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ అన్నమాట. సో క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ప్రొఫిషియన్సీ స్కిల్స్, నైపుణ్యంతో కూడినటువంటి ప్రశ్నలు ఉంటాయి అక్కడ. లాంగ్వేజ్ 2 అనేది ఏముంటుంది, కాంపోనెంట్స్ ఆఫ్ లాంగ్వేజెస్, భాష అంశాలు ఏంటివి, భాషా అంశాలు, చిన్న చిన్న అంశాలు కావచ్చు, లేదా బేసిక్స్ కావచ్చు, అట్లాంటి విషయాలు ఇక్కడ లాంగ్వేజ్ 2గా కనుక తీసుకుంటే పైన అడుగుతాడు, లోతుల్లోకి వెళ్లకుండా పైన అడుగుతాడు. ఓకే, లాంగ్వేజ్ 1 అనేది ప్రశ్నల సరళి లోతుగా ఉంటుంది, లాంగ్వేజ్ 2లో కొద్దిగా బేసిక్స్ అనేటివి ప్రాథమిక సమాచారం మాత్రం అడగబడుతుంది అనమాట. తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ 2, 3, 4, 5 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి 15 మార్కుల పార్ట్ ఒకటి ఉంటుంది, 15 మార్కుల పార్ట్ ఒకటి ఉంటుంది. ఈ 15 మార్కుల పార్ట్ అనేది కన్సర్న్ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ ఉంటుందండి. కన్సర్న్ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ని అడుగుతాడు, అంటే భాషకు సంబంధించిన పరిజ్ఞానం ఉంటుంది, భాషకు సంబంధించిన పరిజ్ఞానం, మ్యాథమెటిక్స్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ నాలెడ్జ్ అనేది అడుగుతాడు, ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో ఈవీఎస్లో మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పరీక్షిస్తాడు 15 మార్కులు. ఓకే, ఇక మిగతా 15 మార్కులలో ఏమడుగుతాడంటే పెడగాగి ఆఫ్ లాంగ్వేజ్ అడగొచ్చు, పెడగాగికల్ ఇష్యూస్ అడుగుతాడు. అంటే పెడగాగి ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్, ఆ నిర్ణీత సబ్జెక్ట్ యొక్క పెడగాగిని అడుగుతాడు. అంటే ఇప్పుడు తెలుగు మీరు ఫస్ట్ లాంగ్వేజ్గా తీసుకుంటే మొదటి భాగంలో తెలుగు భాషకు సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన చరిత్ర కావచ్చు, వ్యాకరణ అంశాలు కావచ్చు, అవన్నీ ఉంటాయి, కవులు పరిచయాలు అవన్నీ 15 మార్కులకు గాను. రెండవ భాగంలో ఏం అడిగే అవకాశం ఉంది అంటే రెండవ భాగంలో మీకు తెలుగు భాషా బోధనా పద్ధతులు ఏంటివి, తెలుగు భాష యొక్క మాతృభాషగా మనం తీసుకుంటే దాని యొక్క లక్షణాలు ఏంటివి, తెలుగు భాషలు మనము సిసి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, తెలుగు భాష యొక్క బోధనా వనరులు ఏంటివి, ఇట్లాంటి విషయాలు అడుగుతాడు అనమాట. క్లియర్? 15 మార్కులకు మేము కంటెంట్ ఉంటుంది, 15 మార్కులకేమో పెడగాగికల్ ఇష్యూస్ అడుగుతాడు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక చదవాల్సిన బుక్స్ ఏంటివి అనంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఎన్సిఈఆర్టీ రూపొందించినటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ యొక్క సమ్మరీని మీరు ఒకసారి రివిజన్ చేయండి. రివిజన్ చేస్తే మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఒక చిన్న నోట్ కూడా అంటాడు, 1 నుంచి 5వ తరగతి పుస్తకాలు చదవడంతో పాటుగా ఒకవేళ కనుక లింకేజ్ కనుక పై స్థాయి వరకు ఉంటే సెకండరీ స్థాయి వరకు కూడా చదవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఒక యూనిట్ అనేది అది సెకండరీ స్థాయి వరకు కూడా కొనసాగించబడితే అక్కడ వరకు చదవాలి. ఉదాహరణకి ఇప్పుడు 6th క్లాస్లో రేషనల్ నంబర్స్ అనే టాపిక్ ఉంది మ్యాథమెటిక్స్లో. రేషనల్ నంబర్స్ అనేది 8th, 9th, 10th వరకు కూడా ఉండే అవకాశం ఉంటే 9th వరకు కూడా చదవాలి, సెకండరీ స్థాయి వరకు కూడా చదవాలి మనం. ఆ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే సిలబస్ అనేది 1 నుంచి 5వ తరగతి వరకే ఉంటుంది. అయితే ఒకవేళ కనుక 1 నుంచి 5వ తరగతిలో ఉన్నటువంటి అంశాలు కనుక సెకండరీ స్థాయి వరకు లాగబడితే
ఆ స్థాయిలో మనం దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది చిన్న కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ. 1 నుంచి 5వ తరగతి పుస్తకాలు చదివేసి పక్కన మేము రాసేస్తామంటే కుదరదు. నెక్స్ట్ ఇక పేపర్ 2లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెక్షన్ 1 అనేది సేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పేపర్ 1, పేపర్ 2 యొక్క సిడిపి ఏదైతే ఉందో ఈ సిడిపి సిలబస్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే అడిగే విధానం వేరే రకంగా ఉంటుంది. పేపర్ 1 యొక్క సిడిపి అడిగేటప్పుడు ప్రశ్నలు అనేటివి 6 నుంచి 11 సంవత్సరాల పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే అడుగుతాడు పేపర్ 1 యొక్క సిడిపి. పేపర్ 2 యొక్క సిడిపి ఏదైతే ఉందో అది 11 నుంచి 13 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతాడండి. అర్థమైందా? సిడిపి సేమ్, సిలబస్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. దాంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి, దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏ టాపిక్ ఫస్ట్ సెక్షన్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయో దీంట్లో కూడా అన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేశాడు. బట్ అడిగేటప్పుడు ప్రశ్నల సరళిలో తేడా ఉంటుంది, అభ్యర్థులు అది గుర్తుపెట్టుకోవాలి. సేమ్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఉంటుంది దీంట్లో. అయితే ఇక్కడ చూడండి అమ్మా, మ్యాథమెటిక్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి మ్యాథ్స్ సైన్స్ టీచర్స్కు మ్యాథమెటిక్స్ సైన్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్కి 30 మార్కులు, సైన్స్కి 30 మార్కులు ఉంటాయి ఎప్పుడు 4th పార్ట్లో. ఇక సోషల్ స్టడీస్, సోషల్ సైన్సెస్ చదివేటటువంటి బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి నేపథ్యం ఉన్న అభ్యర్థులు మాత్రం సోషల్ స్టడీస్ ఉంటుందండి. సోషల్ స్టడీస్కి 60 మార్కులు ఉంటాయి. అంటే సోషల్ స్టడీస్ అంటే దాంట్లో జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ అవి ఉంటాయి కదా. సో దానికి అంటే 60 మార్కులు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దానికి 15 మార్కులు చొప్పున మనం ఇచ్చుకోవచ్చు. క్లియర్? మళ్ళీ దీంట్లో పెడగాగికల్ ఇష్యూస్, పెడగాగికల్ కన్సర్న్స్ అనేటివి మళ్ళీ ఉంటాయి. 15 మార్కులు భాగం అది, 15 మార్కులు అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అడుగుతున్నాడు. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ను మీరు బోధించేటప్పుడు ఉపయోగించే వ్యూహాలు ఏంటివి, నైపుణ్యాలు ఏంటివి, పద్ధతులు ఏంటివి, బోధనా వనరులు ఏమి ఉపయోగిస్తున్నారు, ఆ సబ్జెక్ట్ని మదింపు చేసేటప్పుడు, మూల్యాంకనం చేసేటప్పుడు ఎటువంటి ఇవాల్యుయేషన్ అసెస్మెంట్ టూల్స్ని మీరు ఉపయోగిస్తున్నారు అనేది 2వ భాగంలో అడగడం జరుగుతుంది అన్నమాట. క్లియరా? పేపర్ 1, పేపర్ 2. ఇక పేపర్ 2కు మీరు రిఫర్ చేయాల్సిన బుక్స్ ఏవైతే ఉంటాయో అవి 6th to 8th పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ మీరు చదవాలి. 10th పుస్తకాలు చదివితే ఇంకా చాలా మంచిది. ఓకే. అయితే ఇక్కడ స్టాండర్డ్ అనేది హయ్యర్ సెకండరీ స్థాయి వరకు ఉంటుందండి. అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రశ్నల యొక్క సరళి ఉంటుంది, ప్రశ్నల యొక్క కాఠిన్యత స్థాయి అనేది ఇంటర్మీడియట్ స్థాయిలో హయ్యర్ సెకండరీ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే లింకేజ్ అనేది ఒకవేళ కనుక లింకేజ్ ఒక చాప్టర్ అనేది ఇంటర్మీడియట్ వరకు ఉంటే ఆ ఇంటర్మీడియట్ స్థాయిలో సబ్జెక్టు పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు. అభ్యర్థుల విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది నేచర్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంతకుముందు చెప్పాను అన్ని కూడా. సో పేపర్ 1లో సిడిపి అనేది 11 నుంచి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. పేపర్ 2 ఓకే. పేపర్ 1 అయితే 6 నుంచి 11 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ఇది క్లియర్ కదా. సో ఇక్కడ నేచర్, సిడిపి యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అడుగుతాడు. దాంతోపాటుగా లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఏంటి, లెర్నింగ్ అంటే ఏంటి, తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి, ఒక మంచి ఫెసిలిటేటర్, టీచర్ ఇస్ ఎ ఫెసిలిటేటర్ అంటారు కదా, ఫెసిలిటేటర్కి ఉండాల్సినటువంటి అవకాశాలు ఏంటివి, ఇట్లాంటి విషయాల మీద ప్రశ్నలు ఉంటాయి. సిలబస్ విశ్లేషణ గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఓకే. ఇక నెక్స్ట్ చూడండి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 యొక్క ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది అని చెప్పాను నేను ఆల్రెడీ. లాంగ్వేజ్ 1లో ఎక్కువ ఫోకస్ దేని మీద పెడతారు, ప్రొఫిషియన్సీ మీద పెడతారు, భాషా నైపుణ్యాల మీద పెడతారు, లోతుగా అడుగుతాడు ప్రశ్నలు. ఓకే. లాంగ్వేజ్ 2లో మాత్రం ఫోకస్ దేని మీద ఉంటుంది, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ మీద, కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ మీద ఉంటుందన్నమాట. భాషను ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నారు, ఏ మేరకు మీరు అర్థం చేసుకుంటున్నారు అన్న విషయం మీద లాంగ్వేజ్ 2లో ప్రశ్నలు ఉంటాయి. అంటే లాంగ్వేజ్ 1లో కొద్దిగా కాఠిన్యత స్థాయి అనేది పెంచడం జరుగుతుంది. లాంగ్వేజ్ 2లో పైన అడుగుతాడు, బేసిక్స్ అడుగుతాడు అనమాట. ఓకే. సో ఇది తర్వాత ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ 2గా మీరు ఇన్ని భాషలు తీసుకోవచ్చండి. చూసారా మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 20 లాంగ్వేజెస్ ఇస్తాడు. ఈ 20 లాంగ్వేజెస్లో దేనినైనా సరే మీరు లాంగ్వేజ్ 1గా కావచ్చు, లాంగ్వేజ్ 2గా తీసుకునే స్వేచ్ఛ, వెసులుబాటు అనేది మీకు ఉంది. కాకపోతే తీసుకునే కన్నా ముందు ఆ భాషకు సంబంధించినటువంటి డిగ్రీ కావచ్చు లేదా కనీస పరిజ్ఞానం కావచ్చు మీకు ఉండాలి అనేది ఒక చిన్న నిబంధన. ఓకే, రైట్. ఇంకా మరికొన్ని విషయాలు ఏంటివి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లు అంటే మ్యాథమెటిక్స్లో సైన్స్ ఎవరైతే నేపథ్యం ఉన్నటువంటి టీచర్స్ ఉంటారో, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్స్ను కూడా రాయాల్సి ఉంటుంది. సోషల్ స్టడీస్ వాళ్ళకు మాత్రము మ్యాథ్స్తో సంబంధం లేదు. ఓకే,
ఇవన్నీ కూడా మీకు జనరల్ ఇన్ఫర్మేషన్. సిలబస్ అనేది చూడండి, ఇక్కడ ఆల్రెడీ చెప్పేస్తాను నేను సిలబస్ కూడా అన్ని. ఇక చూడండి లాంగ్వేజ్. క్వశ్చన్ పేపర్ యొక్క లాంగ్వేజ్ దేంట్లో ఉంటుంది అంటే ఇంగ్లీష్, హిందీ రెండిట్లో ఉంటుందండి క్వశ్చన్ పేపర్. మీరు ఒకవేళ కనుక హిందీ మీడియంలో చదివి ఉంటే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది. అయితే ఇక్కడ మీరు లాంగ్వేజ్ 2 దేనైతే తీసుకున్నారో అది మాత్రం మీ లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకున్నారనుకోండి, ఆ లాంగ్వేజ్ 2కు సంబంధించిన ప్రశ్నలు మాత్రం తెలుగులో వస్తాయి. ప్రతిమా పేపర్ అంతా కూడా హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. క్లియర్, బైలింగ్వల్గా ఉంటుంది అన్నమాట. ఇక క్వాలిఫికేషన్ అంటే మనము పాస్ ఎన్ని మార్క్స్కి పాస్ అయినట్లు అంటే 60% అండి. 60% వస్తే మనకు పాస్ అయినట్లు, అంటే 90 మార్క్స్ వస్తే మనం సీటెట్లో క్వాలిఫై అయినట్లు, అర్హత సాధించినట్లు. ఒక ఉపాధ్యాయుడిగా మీరు నియామకం చేపట్టడానికి అర్హులు అని ఒక సర్టిఫికేట్ అనేది సిబిఎస్ఈ జారీ చేస్తుంది మీకు. అయితే ఇక్కడ అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలామంది అభ్యర్థులు ఏమంటారంటే, సార్ నాకు 90 మార్కులు వచ్చేసాయి, ఇంకా మళ్ళీ ఎందుకు రాయాలి నేను, టైం వేస్ట్ ఆఫ్ టైం అంటారు. చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సీటెట్ అనేది కేవలం ఒక అర్హత పరీక్షగా మీరు పరిగణిస్తే మీరు ఎన్నడూ టీచర్ కాలేరండి. సీటెట్ అనేది మీ నైపుణ్యాలను సానబెట్టుకోవడానికి, మరింత సబ్జెక్ట్ పరిజ్ఞానాన్ని లేదా ఒక మంచి ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలని పెంపొందించుకోవడానికి, లేదా మీ ప్రొఫెషన్సీ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ఒక రాచబాటలాగా దీన్ని మీరు భావించాల్సి ఉంటుంది. మీరు 120+ మార్క్స్ తీసుకురావాలి. 120+ కావచ్చు, లేదా 130+ కావచ్చు, 140+ కావచ్చు. ఇది మీ టార్గెట్ అయి ఉండాలి. నేను ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏంటంటే, ఒక యావరేజ్ అభ్యర్థి కూడా 120+ ఈజీగా ఒక 1 మంత్ ప్రిపరేషన్తో సీటెట్లో 120కి పైగా మార్కులు తెచ్చుకోవచ్చు. కళ్ళు మూసుకొని తెచ్చుకోవచ్చు. ఒక మోస్తరు ప్రిపరేషన్తో, జాగ్రత్తగా వినండి, ఒక మోస్తరు ప్రిపరేషన్తో 120కు పైగా మార్కులు మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాలలో నిర్వహించే రిక్రూట్మెంట్ టెస్టులు, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో సీటెట్ యొక్క వెయిటేజ్ని కూడా కలుపుతున్నారు, టెట్ యొక్క వెయిటేజ్ని కూడా కలుపుతున్నారు. కాబట్టి మీ యొక్క సీటెట్ యొక్క స్కోర్ అనేది ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. ఓకే, కాబట్టి మీరు రిక్రూట్మెంట్ టెస్ట్లో ఇతరుల కన్నా ముందుండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఏదో ఒక అర్హత పరీక్షగా మనం అక్కడ డెడ్ లైన్ పెట్టేసి ఆ మైలురాయిని దాటితే చాలు, దాన్ని టచ్ చేస్తే సరిపోతుంది అని ఒక సంకుచిత భావనతో ఉండకండి. ఓకే, అల్టిమేట్ మార్క్స్, మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి అన్నటువంటి అవకాశాన్ని మీరు దృష్టి పెట్టుకోవాలి. ఆల్రెడీ 7 years వ్యాలిడిటీ నుంచి మనం జీవితాంతంగా వ్యాలిడిటీ ఇచ్చేసారు, లైఫ్ టైం వ్యాలిడిటీ దీనికి ఇచ్చేసారు. కాబట్టి ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాను సార్, నేను ఎందుకు రాయాలి ఇంకా అన్నటువంటి ఒక భావనతో కనుక మీరు ఉంటే అది చాలా తప్పుడు భావన అండి. ఖచ్చితంగా మీరు మళ్ళీ సీటెట్ని రాయండి, మళ్ళీ మీ స్కోర్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అన్ని పరీక్షలు, అన్ని రిక్రూట్మెంట్ టెస్ట్లో టెట్ యొక్క వెయిటేజ్ని కలుపుతారా అంటే కొన్ని ఎగ్జామ్స్ కలపకపోవచ్చు అండి. ఇప్పుడు ఉదాహరణకి ఈఎంఆర్ఎస్లో వెయిటేజ్ కలపట్లేదు, తర్వాత జస్ట్ క్వాలిఫై అడుగుతున్నాడు, క్వాలిఫై అయ్యారా కాదా అని అడుగుతున్నాడు. కేవీఎస్, ఎన్విఎస్లో కూడా అంతే ఉంటుంది పద్ధతి. అయితే మన స్టేట్ రిక్రూట్మెంట్లో మాత్రము వెయిటేజ్ కలుపుతున్నాడు. కాబట్టి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. దట్టు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు సీటెట్లో చదివేటటువంటి సీటెట్కు లేదా టెట్కు చదివేటటువంటి సిలబస్లో 30 నుండి 50% సిలబస్ ఏదైతే ఉందో అమ్మా, ఆ 30 నుంచి 50% సిలబస్ ఏదైతే ఉందో 30 నుంచి 50 లేదా 60% వరకు సిలబస్ కూడా మళ్ళీ డిఎస్సిలో కావచ్చు, టీఆర్టీలో కావచ్చు, అదే ఉంటుంది మళ్ళీ. అవునా కదా? కాబట్టి మీరు ఎన్ని భాగసార్లు సీటెట్కి ప్రిపేర్ అయ్యి అర్హత పరీక్షను క్లియర్ చేస్తే అది మీకు రేపు రిక్రూట్మెంట్ టెస్ట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఎఫర్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది వస్తాయి, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 90 టార్గెట్ పెట్టుకోవద్దు, 140+ టార్గెట్ పెట్టుకోవాలి. సాధ్యమే ఇది, ఇది పెద్ద ఏం బ్రహ్మ విద్య కాదు, సాధ్యమే. ఓకే రైట్. వ్యాలిడిటీ పీరియడ్ మీకు అందరికీ తెలుసు, రీసెంట్గా వ్యాలిడిటీ పీరియడ్ను లైఫ్ టైంగా చేసేసాడు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి అభ్యర్థులకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక 4 సిటీస్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు. సిబిఎస్ఈ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల స్ట్రెంత్ బట్టి మీకు ఆ 4 సిటీస్లలో ఏదో ఒక సిటీని అలాట్ చేస్తారు. క్లియర్, అదొక ఆప్షన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ అడ్మిట్ కార్డ్ కూడా అలాట్ చేస్తారు. ఈ అడ్మిట్ కార్డ్ తీసుకొని మీరు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ అడ్మిట్ కార్డులో ఏమైనా కనుక సవరణలు ఏమైనా ఉంటే, తప్పులు, దోషాలు ఏమైనా ఉంటే మీరు ఎగ్జామినేషన్ కన్నా ముందు ఒక 1 hour 1.5 hour ముందు పరీక్ష సెంటర్కి
చేరుకొని అక్కడ ఉన్నటువంటి సీటెడ్ టీంతో సంప్రదించి కరెక్షన్స్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. 9:30 పొద్దున ఉండే షిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరగా 7:30 వరకు అక్కడ చేరుకొని సీటెడ్ టీంతో మాట్లాడి, అంటే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ మీకు అలాట్ చేయబడిన సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్లో ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడు కదా, అతనికి వెళ్ళేసి ఇక్కడ నాకు తప్పు జరిగింది, నా పేరు తప్పు పడింది, నా స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు వచ్చింది, అడ్మిట్ కార్డులో కన్ఫర్మేషన్ పేజ్లో కరెక్టే ఉంది కానీ ఈ అడ్మిట్ కార్డ్ ఏదైతుందో అడ్మిట్ కార్డు తప్పు పడింది అంటే అతడు చేంజ్ చేస్తాడు. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ పేరు కావచ్చు, మీ క్వాలిఫికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఒక 2 గంటల ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి పోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నూతనమైన మార్పు అండి. ఇప్పుడు ఇదంతా సిబిటి కదా, పరీక్ష అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా కండక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంప్యూటర్ గురించి ప్రాథమిక పరిజ్ఞానం లేనటువంటి అభ్యర్థుల కోసము మాక్ టెస్ట్స్ కానీ ప్రాక్టీస్ టెస్ట్ కానీ రాసుకోవడానికి అవకాశం సిబిఎస్ఈ కల్పించిందండి. మీకు కొన్ని సిటీస్లలో కొన్ని కాలేజీలలో నిర్ణీతమైనటువంటి సమయంలో మీరు మార్క్ టెస్ట్ను రాసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రాసుకోవచ్చు. క్లియర్? అదొకటి గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ కాకుండా ఒక మార్క్ టెస్ట్ రాసేటువంటి అవకాశం మీకు సిబిఎస్ఈ కల్పిస్తుంది. సో ఇది ఫీజు వివరాలకు వచ్చేసరికి పేపర్ 1కు 1000 రూపీస్ ఉంటుంది. విడివిడిగా మీరు కట్టాలనుకుంటే పేపర్ 1 1000 రూపీస్, లేదా పేపర్ 2 రాయాలనుకుంటే 1000 రూపీస్ కట్టాలి. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 50% కన్సెషన్ ఉంది, 500 కడితే సరిపోతుందండి. ఓకే, లేదు బోత్ పేపర్ 1 పేపర్ 2 రాయాలనుకుంటుంటే మీరు 1200 కడితే సరిపోతుంది. 1200 కడితే సరిపోతుంది. 2000 కట్టాల్సిన అవసరం లేదు. 2 ఒకటేసారి అప్లై చేస్తే బెటర్. 1200 కట్టేసి 2 రాస్తే బెటర్. ఓకే, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ పీపుల్ ఉంటే 600 కడితే సరిపోతుంది. ఇది ఫీజు వివరాలు. ఓకే, సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్కు సంబంధించినటువంటి వీడియో అమ్మ. ఓకే, నేను డీటెయిల్గా సిలబస్ విశ్లేషణకు సంబంధించినటువంటి ఇంకో వీడియోలో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ ఇస్తాను. ముఖ్యమైన విషయం ఏంటి అంటే సీటెట్ యొక్క ఆన్లైన్ బ్యాచ్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, మొన్నటి వరకు మీకు అందరికీ తెలుసు స్టేట్ టెట్కి సంబంధించినటువంటి బ్యాచెస్ నడిచాయి. దాంతోపాటుగా ఈఎంఆర్ఎస్ టీజీటీ పీజీటీ బ్యాచ్లు నడిచాయి. ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పెడగాగి బ్యాచ్ కావచ్చు, అకాడమిక్ బ్యాచ్లు కావచ్చు నడిచాయి. సో 1 మంత్ మనం 1.5 మంత్ నుంచి కొద్దిగా మనం ఎటువంటి నోటిఫికేషన్స్ లేవు కాబట్టి కొద్దిగా వదిలివేయడం జరిగింది. సో మళ్ళీ ఈ 2 days 3 daysలో సీటెట్కి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, నేను దీన్ని కేవలం సీటెట్ బ్యాచ్గా దీన్ని రూపొందించదలుచుకోలేదు. ఒక సమగ్రంగా మల్టిపుల్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ బ్యాచ్ను రూపొందించాలనుకుంటున్నాను. మీరు సీటెట్ రాసుకోవచ్చు, అదే క్లాసెస్తో తర్వాత స్టేట్ టెట్స్ రాసుకోవచ్చు, టీఆర్టీ లేదా గురుకుల పరీక్షలు రాసుకోవచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కేవీఎస్ ఎన్విఎస్లో అడిగేటటువంటి పెడగాగి కావచ్చు, అకాడమిక్ కావచ్చు, అన్నీ రాసుకునే విధంగా మిమ్మల్ని సంసిద్ధపరచాలి అన్న విధంగా ఆ బ్యాచ్ ఉండబోతుంది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించవచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. దాంతోపాటుగా నెక్స్ట్ వీడియో ఏదైతుందో సిలబస్ విశ్లేషణపై మనం చేసేటటువంటి వీడియోలో దాని గురించి ఆ కోర్సు యొక్క స్వరూప స్వభావం ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని రోజులు డ్యూరేషన్లో దాన్ని మనం పూర్తి చేయబోతున్నాం, ఎటువంటి కన్సెషన్స్ ఉన్నాయి, దాంట్లో ఎటువంటి ఇన్సెంటివ్స్ అభ్యర్థులకు ఇవ్వబోతున్నాం, మేము ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి క్లియర్గా అక్కడ నేను నెక్స్ట్ వీడియోలో అంటే వీలైతే రేపే అప్లోడ్ చేసి మాట్లాడతానండి. ఓకేనమ్మా? సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ సీటెట్కి సంబంధించినటువంటి. ఓకే, సీటెట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి సిలబస్ విషయంలో నెక్స్ట్ వీడియోలో నేను కలుస్తాను మళ్ళీ. అంతవరకు సెలవండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్.